మై సిస్టర్ చైత్ర. ఆ సంతన ఎవరో కాదు, గౌరీ చెల్లెలు. ఏం మాట్లాడుతున్నావు చైత్ర నువ్వు? నిజం, గౌరీయే తన చెల్లెలని నాకు పరిచయం చేశాడు. నేను తన్ని వాళ్ళ ఇంట్లో చాలాసార్లు చూశాను. తను కనిపించిందా? లేదు, వెళ్ళిపోయింది. తను నా కోసమే వచ్చింది. ఆ గౌరీ పంపించుంటాడు. అంటే తను నిజంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. డోంట్ వరీ చైత్ర, సంజన నా హీరోయిన్ గా లోపలికి రాగలిగింది. అదే గౌరీ చెల్లెలని ముందే తెలుసుంటే తన అడుగు కూడా ఈ మండపంలో పడేది కాదు. మనకు డౌట్ వచ్చిందని తెలిసే పారిపోయింది. తనే కాదు, గౌరీ మనుషులు ఎవ్వరూ కూడా లోపలికి రాలేరు. నేను ఆ ఏర్పాట్లు చేశాను. నువ్వు దీని గురించి ఆలోచించి టెన్షన్ అవ్వకుండా హ్యాపీగా ఉండు. అవన్నీ నేను చూసుకుంటాను. ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళాగదు, ఓకేనా? జాగ్రత్త. నమస్కారం అమ్మా. అత్తయ్య, ఆశీర్వదించండి. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నా ఆశల అంకురాన్ని చూస్తున్నాన్రా. నా పగ తీర్చే అంకుశాన్ని చూస్తున్నాను. పాతికేళ్ల నా ప్రతీకారానికి ప్రతిరూపంరా నువ్వు. అంచనాలకు తగ్గట్టుగా పెరిగావు, ఆయుధంగా ఎదిగావు. నిన్ను చూసి గర్వపడుతున్నాన్రా. ఈ జీవితం మీ భిక్షత్తయ్య, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నువ్వేంట్రా నాకిచ్చేది? నేనే నీ జీవితాన్ని అక్షయ పాత్ర చేస్తాను. నువ్వు కోరిందల్లా దక్కేలా చేస్తాను. నేను కోల్పోయిన సర్వం నీ దగ్గరికి నడిచొచ్చేలా చేస్తాను. నీకు కీర్తి కోటలు కట్టి నిన్ను వైభవోపేతం చేస్తాను. అందులోనే నా గత వైభవాన్ని చూసుకుంటాను. థ్యాంక్ యూ అత్తయ్య. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. గౌరీ, పల్నాటి బ్రహ్మదేవుడిపై పగబట్టిన నాయకురాలు నాగమ్మల పురంశపు దుర్యోధనుడిని భరతఖండపు సార్వభౌముడిని చేయడానికి వచ్చిన కర్ణుడిలా వచ్చారు మీ అత్త. ఇప్పుడు మాకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ యుద్ధం గెలుస్తామన్న నమ్మకం వచ్చింది. మిమ్మల్ని చూస్తుంటే ఇలవేలుపుని చూస్తున్నట్టుందమ్మా. ఇప్పుడు దాకా శత్రువులదే పై చేయిగా ఉంది. ఇప్పుడు మీరు కథలోకి వచ్చారు కదా, ఇక అవతల వారి అన్ని అవయవాలు ముడుచుకుపోవలసిందే. అవమానంతో వాళ్ళు కుంగిపోవలసిందే. మీరొక్కరు చాలమ్మా. నేనొక్కదాన్ని సంకల్పిస్తే చాలదు. మీరు కూడా తెలివిగా ఉండాలి. ప్లాన్లు, ప్రతి పని కాన్ఫిడెంట్ గా, కరేజ్ గా చెయ్యాలి. భుజబలంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అలాగే అత్త, ఖచ్చితంగా. అత్త, నన్ను ఆశీర్వదించు. అరేరే, పైకి లే అమ్మా, లే. వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అత్తా. మీరు చెప్పినట్టు వెళ్ళి చైత్ర కనిపించాను. నన్ను చూడగానే దానికి డౌట్ వచ్చి రిషికి చెప్పింది. రిషికి చిక్కకుండా నేనొచ్చేశాను. గుడ్. విరించిగాడి కొడుకుని టెన్షన్ పెట్టొచ్చావన్నమాట. ఇదంతా ఆర్ట్ ఆఫ్ వార్, యుద్ధ కళ. శత్రువు బలమైన వాడైతే వాణ్ణి బలంతో కొట్టాలి. తెలివైన వాడైతే తెలివితో కొట్టాలి. తెలివి, బలం రెండూ ఉంటే వాటిని దిగజార్చి కొట్టాలి. ఇదే టెక్నిక్
మన శత్రువుల మీద ప్రయోగించబోతున్నాం. ముందు శత్రువుని టెన్షన్ పెట్టించి అందులోంచి భయం పుట్టించి ఆ తర్వాత పరుగులు పెట్టించి అలసిపోయాక అప్పుడు జింకను పులేం చేస్తుందో అదే చేస్తాం. తను చేయాల్సింది చేసొచ్చింది. ఇక మీరు చేయాల్సింది ఒకటుంది. ఏంటత్తయ్య? ఇది ప్లాన్. జాగ్రత్త, ఇదే మైండ్ గేమ్. మిస్ అయితే వాడు మేలుకుంటాడు. వెళ్ళండి. సరే అత్త. వాము పిలి సింబలింగం కనిపిస్తే చంపేస్తాడు. అన్నా, కత్తులు తీయాలా గన్నులు తీయాలా? కత్తులు గన్నులు ఎందుకురా, బాంబులు తెద్దామన్నా. వాము ఈ రోజు మా అమ్మాయి మీ అబ్బాయి పిల్ల అయ్యేటట్టు లేదురా. అయితే లోపలికి వెళ్ళి అందరిని పారిపోమని చెప్దామా? కాదు, ఈ విషయం ముందు రిషిబాబుకి చెప్పాలి. ఏంది పారిపోమ్మనా? కాదురా, ఫైట్ చేయమని. కత్తి గన్ను బాంబు ఏది వద్దురా. ఆ సంక సదానందం వంక బ్రహ్మానందంలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తెలివిగా నన్నే బొల్తా కొట్టించాడు. నేను కూడా తెలివిగా వాని దెబ్బ కొడతా. తెలుగుగా దెబ్బ కొడతావా? ఇంతకీ ఏం చేయబోతున్నావురా? పెళ్లి చూడ్నికి ఆ సదానందం గాడు ఖచ్చితంగా ఏదో వేషంలో వస్తాడు. నేను కూడా మారు వేషంలో లోనికెళ్తా, పన్నోడి వేషంలో వెళ్తా. అప్పుడే అందరి దగ్గరికి వెళ్ళగలను. ఏంటి, పిల్లి సింబలింగం వచ్చాడని దాక్కున్నారా? బాబు వాడేదో స్కెచ్ చేస్తున్నాడు బాబు. వాడి బొంద అటు చూడండి. అదేంటి బాబు, వాడు పనోడ్లా మారిపోయాడు? వాడి గొయ్యి వాడే తవ్వుకుంటున్నాడు. పనోడ్లా కమిట్ అయ్యి లోపలికి వస్తున్నాడు. పనిష్మెంట్ ఒక రేంజ్ లో ఉండాలి. ఇద్దరు ఆడేసుకోండి. చెప్పారు కదా బాబు, చెడు కూడా ఆడేస్తాం. బాబు ఇక మీరు రిలాక్స్ అవ్వండి. ఆ పిల్లిగాడి పమ్మ మెయిన్ రే కొడతాం. మీరు వెళ్ళండి బాబు, వెళ్ళండి. అన్నా జాగ్రత్తనే. సంకగడి శవంతో వస్తా, మీరు వల్లకట్లో వెయిట్ చేయండి. అన్న మస్తు యాక్ట్ చేస్తుండు. ఆగు, ఎవరు నువ్వు? అడుక్కు తినేటోడు అయితే అరగంట ఆగిరా. గుర్తుపట్టలేదు యదవులు. వీళ్ళతో గుడుగుడు గుంచెం ఆడేయాలి. అడిగితే ఆలోచిస్తావేంట్రా? నేను పనోని. ఎందుకు కొట్టారు? లోపలికి వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. జల్దీ పో. బయటే 2 చెంపులు వాసిపోయినాయి. ఇంకా లోన్ ఎలా ఉంటుందో.
పవన్ కళ్యాణ్ ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకున్నట్టు ఆ పేరేంటే బాబు, కృష్ణ కృష్ణ అని. ఒక్క కృష్ణ సరిపోదా మీ కాబోయే వారికి? ఒక్క కృష్ణుడే 8 మంది వైఫుల్ని 16,000 మంది లవర్స్ ని మెయింటైన్ చేశాడు. ఇక డబుల్ కృష్ణుడు అంటే అమ్మో, ఫిగర్ ని ఇమేజ్ చేయడానికే ఫియర్ గా ఉంది. హే, అనవసరంగా పెళ్లికొడుకు ఇమేజ్ డ్యామేజ్ చేయకే. అసలే మిల్కీ బాయ్ లా ఉన్నాడు. ఏమే అలాంటి ఇన్నోసెంట్ ఫేసెసే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మెయింటైన్ చేస్తారు. హే, అంతా మేమే మాట్లాడుతున్నాం, నువ్వే మాట్లాడవా? ఇంకా మనతో ఏం మాట్లాడుతుంది లేవే, మొత్తం కబుర్లన్నీ కాబోయే వారితోనే. ఏమే అవునవును, ఇప్పటి వరకే మన ఫ్రెండ్, కాసేపు అయితే మిసెస్ చైత్ర కృష్ణ కృష్ణ. అద్భుతం జరగడానికి ఇంకా 1 అవర్ ఉందే. అప్పటిదాకా అయినా మాతో ఫ్రెండ్ గా ఉండు, తర్వాత ఎలాగూ నేను మాతో ఉండనివ్వరు. అమ్మ నాన్నల పెళ్లికి టైం అవుతుంది. ఇద్దరిని టెంపుల్ కి తీసుకెళ్ళాలి. మీరేమనుకోకపోతే కాసేపు అంతా బయటికి వెళ్తారా? ఏమ్మా, ఈ కాస్త టైం కూడా మాకివ్వవా? ప్లీజ్. నీకే కాదే, మాకు మొగుళ్ళొస్తారు. చైత్ర, నా పెళ్లిలో కూడా నేను ఇంత సిగ్గుపడలేదు తెలుసా? సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు పదండి. అర్థమైందిలే, వెళ్తాలేమ్మా. ఎందుకలా తోసేస్తావ్? బాగున్నారండి? బాగున్నాను. టిఫిన్ చేశారా? చేసామండి. పెళ్లి కూతురు రూమ్ కి వెళ్దామండి. లేదండి, కాస్త పనుంది. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే సరే అయితే. అవంతి, ఆ? ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. లుకింగ్ లైక్ యాన్ ఏంజెల్. మనసు ఆనందంగా ఉంటే మనుషులు అందంగానే ఉంటారు. కరెక్ట్ గా చెప్పావు అవంతి. చాలా రోజుల తర్వాత నువ్వు హ్యాపీగా ఉండడం చూస్తున్నా. మీ పెళ్లి రోజు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో ఈ రోజుకి కూడా ఆ బ్యూటీ అలాగే ఉంది. ఇది కాస్త ఓవర్ గా లేదు? లేదు అవంతి, కావాలంటే విరించి గారిని అడుగు. వైఫ్ కి హస్బెండ్ ఇచ్చే కాంప్లిమెంట్ చాలా పెద్దది. మళ్ళీ చెప్పడం ఎందుకు? మా ముందే పొగిడారుగా, ఏ మాట కామాట చెప్పుకోవాలి. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునవును, పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా అన్యోన్యంగా ఉన్నారు. పెళ్లి పనులు చాలా హడావిడిగా ఉండిపోయాను. చాలా పనులుంటాయి, తెలుస్తుంది. ఎవరో మాట్లాడండి. మీ అందరితో మళ్ళీ మాట్లాడదామంటే కుదరనే లేదు. చెప్పు చైత్ర. అమ్మ మెళ్ళ తాళి కట్టడానికి టైం అవుతుంది నాన్న. ఏంటి నాన్న, బయలుదేరదామా? నాన్న సరే. ఏంటి రిషి ఇది? నన్ను తప్ప అందరినీ ఎంటర్టైన్ చేస్తావు. ఇక లాభం లేదు. నేను లేట్ చేస్తున్న కొద్దీ నీకు నాకు మధ్య ఎవరెవరు వస్తున్నారు. ఆ బాల, దాని ఫ్రెండ్స్, ఇంకా ఆ సంజన. బాబోయ్, కొండవీటి శాంతడంత కాంపిటీషన్ రెడీ అవుతుంది. అందుకే నీకిప్పుడే చెప్పేస్తాను, నీ బుట్టు బొమ్మ నేనే అని చెప్పేస్తాను.
అప్పుడు నీకు నాకు మధ్య ఎవరు ఉండరు. మనిద్దరమే హ్యాపీగా. నువ్వు కూడా బుట్టబొమ్మ కోసం ఎదురు చూస్తున్నావు కదా, నీకు కూడా హ్యాపీయే కదా. అమ్మో, ఇంకా లేట్ చేయకూడదు. పుట్టుబొమ్మ ఫోన్ చేసిందేమో. మేఘమాల. హలో. ఏంటి హీరో గారు నీరసంగా ఉన్నారు? ఓ, మీ బుట్టబొమ్మ కోసం వెతికి వెతికి అలసిపోయారా? నీకెందుకు, ముందు విషయం ఏంటో చెప్పు. చాలా ముఖ్యమైన విషయం, అర్జెంటుగా చెప్పాలి. ఒకసారి వస్తారా? నేనేం ఖాళీగా లేను. మీరింకా బిజీ అయ్యే న్యూస్ చెప్తాను. ఏంటి? అదే రిషి గారు, మీరు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను. ఏంటా థ్రిల్లింగ్? మీరు ఇక్కడికి రండి సార్, చెప్తాను. ఫోన్లో చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు కానీ తీరా నేను చెప్పి మీరు విన్నాక అర్రే ఈ మాట ఎదురుగా ఉండి వినుంటే ఎంత బాగుండేదో అని ఫీల్ అవుతారని నా బాధ. అంత మంచి విషయమా? లైఫ్ లో ఒక్కసారి ఛాన్స్ వస్తుంది సార్, ఈ థ్రిల్ కూడా ఒక్కసారే. ఇంతగా ఊరిస్తుంది, కొంపతీసి బుట్టబొమ్మకి సంబంధించిన విషయం కాదు కదా. కానీ బుట్టబొమ్మ ఎవరితో షేర్ చేయనని చెప్పిందే. హలో, ఏంటి సార్ వస్తున్నారా లేదా? ఏ విషయమో ఏంటో, వెళ్ళడమే బెటర్. హలో సార్, వస్తున్నారా? వస్తున్నా వస్తున్నా. ఎక్కడున్నావు? ఇక్కడే పెళ్లి కొడుకు రూమ్ పక్కన. ఓకే, ఐమ్ కమింగ్, వెయిట్. ఈ టైం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఏమని చెప్పను, ఎలా స్టార్ట్ చేయను? బాబు బాబు బాబు, చైత్రమ్మ బయటకు వెళ్ళిందంటే బాబు. వాట్? ఎక్కడికి వెళ్ళింది? తెలియదు బాబు. రిషి గారు, చైత్ర ఎక్కడికి వెళ్ళింది? చెప్పలేదు సార్, ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. చైత్ర, అక్కడ పెళ్లి పెట్టుకుని ఇక్కడ పూజ ఏమిటి? ఇక్కడ కూడా ఓ పెళ్ళుందమ్మా. ఎవరి పెళ్లి? శివపార్వతుల పెళ్లి. ఆ పెళ్ళయ్యాక నా పెళ్లికి వెళ్దాం. ఏమిటి తమాషాగా ఉందా నీకు? ఆ శివపార్వతుల పెళ్లి ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవుతుందా? అక్కడ నువ్వు కలలు కంటున్న పెళ్లి సంబరాన్ని వదిలేసి ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీకు? శివపార్వతులు ఆది దంపతులు కదమ్మా, వారి పెళ్లి చూసి వారి ఆశీస్సులు తీసుకుంటే బాగుంటుందని. బాగుందే నీ తెలివి. సర్లే పద ముందు. తన్నో సాయినాథః ప్రచోదయాత్. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. ఓం పదమం సాయినాథాయ. ఏమిటి శివపార్వతుల పెళ్ళన్నా సాయిబాబా గుడికి తీసుకొచ్చావు? ఇక్కడ చూస్తే ఎవరూ లేరు, ఏంటిదంతా? శివపార్వతుల పెళ్లి సాయిబాబా సమక్షంలో జరుగుతుందమ్మా. సాయిబాబా సమక్షంలోనా? ఏం మాట్లాడుతున్నావే? అక్కడ పెళ్లి వదిలేసి
ఈ పెళ్లి తర్వాతే ఆ పెళ్లి జరుగుతుంది. చైత్ర ఈ టైంలో ప్రాక్టికల్ జోక్స్ వేయకు, పద వెళ్దాం. నేను జోక్ చేయట్లేదమ్మా, సీరియస్ గానే చెప్తున్నాను. శివపార్వతుల పెళ్లి తర్వాతే నా పెళ్లి. నీకేమైనా పిచ్చా? ఈ కన్న తల్లి కన్నా ఆ పార్వతీదేవి ఎక్కువైపోయిందా నీకు? ఆ పార్వతీదేవి నువ్వే అమ్మా. ఏమిటి ఏమన్నా? నువ్వు సరిగ్గానే విన్నావమ్మా. నీకే పెళ్లి, శివుడికి నీకు పెళ్లి. శివుడేమిటి? ఆయనతో నాకు పెళ్ళేమిటి? నీకేమైనా మతిపోయిందా? శివుడంటే ఆ దేవుడు కాదమ్మా, నాకు జన్మనిచ్చిన నాన్న. నాన్నకు నీకు పెళ్లి.